చిత్రాలు ఏంటంటే ఒక సంస్కృతి చిత్రాలు, ఒక ఏంటంటే ఎఫెక్షన్ ఆఫ్ ద గాడ్ అన్నట్టుగా కలర్ సెన్స్ అయినా కలర్ బ్యాలెన్స్ అయినా ఒక ఇది యశోద కృష్ణుడు అలా ఏంటంటే తల్లికి కుమారునికి ఉన్న అనుబంధాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు సార్. మరోసారి నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. ఎందుకు ఈ మాట అంటే సమాజంలో తల్లిదండ్రులను మించిన దైవం లేదు అనే ఒక తత్వము మీరు ఆ చిత్రంలో నాకు అనిపించింది. ఎందుకంటే మొదటి గురువు ఆ తల్లిదండ్రులే మనం. ఎందుకంటే ఈ లోకాన్ని పరిచయం చేసింది వాళ్ళు, జన్మనిచ్చింది వాళ్ళు. వాళ్ళను మనం పూజించుకుంటేనే మనం ఇంకా మన తరం ఆయనను వాళ్ళు వస్తున్న కొత్త తరానికైనాను మంచి సందేశాలను మంచి మార్గాన్ని మన పెయింటింగ్ ద్వారా వేశారు సార్. దాన్ని చూసి మాకు చాలా ఆనందంగా ప్రేక్షకులు కూడా చాలామంది ఎంతోమంది సార్ దగ్గరికి వెళ్ళండి, సార్ చాలా అద్భుతమైన చిత్రాలు చేస్తారు అనేసి కూడా ఎంతోమంది క్లాసులు ఇచ్చారు. ఇలాంటిది ఏంటంటే ఈ లోకంలో సార్ డబ్బే శాశ్వతం కాదు సార్. మనిషి డబ్బు మనం ఒక చిత్రకారుడు చిత్రీకరిస్తేనే వచ్చింది ఆ నాణ్యమైనను ఆ నోట్ అయినను ఏదైనా. చిత్రకారుడు ఈ సమాజానికి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. కరెక్ట్ అంటారా ఏమంటారు? ఎందుకంటే ఆ మహాదేవుడు ఫస్ట్ చిత్రకారుడు శిల్పి అయి ఉంటే ఆయన యొక్క భావాలను, ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన తలంపులను, ఆయన మార్గమును ఈయనలో జీర్ణించుకొని ఈయన చిత్రమని, శిల్పమని, ఒక కళ అని ఆ దిశగా అడుగులు వేస్తూ తన రాత్రింబగళ్ళు తపస్సులా ఆ చిత్రాలలో, ఆ శిల్పాలలో ఉంటూ ప్రయాణం చేస్తుంది. ఇది చిత్రకారుడు. అది మీకు అద్భుతంగా వర్ణించబడ్డది, అది మీకు సొంతం. ఎందుకు అంటే ఈ సమాజంలో డబ్బే ప్రాధాన్యం కాదు. డబ్బు వస్తూ ఉంటుంది, డబ్బును తయారు చేసిన చిత్రకారుడే, డబ్బును ఒక డిసిప్లిన్ నేర్పించిన చిత్రకారుడే, ఒక పర్ఫెక్షన్ నేర్పించింది శిల్పే. ఇప్పుడు మన దేవుణ్ణి చూసామో చూడలేమో మాకు తెలియదు, కానీ ఒక చిత్రకారుడు, ఒక శిల్పి తయారు చేసిన ఆ మహా విగ్రహమైన ఆ ఒక చిత్రమైన మనమందరం చూసి, ప్రేక్షకులైన తెలియని అందరు చూసి దండం పెట్టుకొని మనసులో మనశ్శాంతిని కలిగి జీవిస్తున్నారు. ఇది జీవిత సత్యం. అట్లా చిత్రకారునికి సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవుని తర్వాత దేవుని రూట్లో ప్రయాణం చేస్తున్నాడు చిత్రకారుడు. కాబట్టి వీలైతే చిత్రకారులను ప్రోత్సహించండి. చిత్రకారులు ఈ విధంగా చిత్రాల ద్వారా ఎంత నవ సమాజంలో కూడా ఒక కొత్త రూపం దాల్చాలన్నా చిత్రం ద్వారానే సాధ్యం సార్. ఒక గీత, ఒక చిత్రం, ఒక మార్క్, ఈ విధంగా ఒక ప్లాన్, ఒక బిల్డింగ్ కట్టాలన్నా, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఒక మంచి మోడల్ చేయాలన్నా ఫస్ట్ ఆ గీత. ఈ గీతలో నుండి ఆ మహాదేవుని దగ్గర నుండి ఆ గీత వచ్చింది. ఈ మహాదేవుని నేర్పిస్తేనే మాలాంటి వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా సమాజానికి ఎంతో విలువైనది. కానీ ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే అసలు చిత్రం అంటే ఏందో. ఒక చిన్న పిల్లోడు ఎంతో ఆనందిస్తున్నాడు, ఒక అక్షరాన్ని గుర్తించలేడు సార్. ఒక అక్షరాన్ని గుర్తించలేడు, ఇది ఆనా ఇది ఏనా, కానీ కలర్ను గుర్తించగలడు. 4 చుక్కలు రంగులు వేస్తే ఏమంటారు సార్? కరెక్టేనా? 4 చుక్కలు రెడ్ వేస్తే ఒక రెడ్ అన్నాడు, బ్లూ వేస్తే బ్లూ అంటాడు. ఆకాశం ఎంత బ్లూ ఇసంగా ఉంది, ఒక యాపిల్ పండు రెడ్గా బాగా ఉంది అనేసి. దానికి తత్వం ఏంటంటే ఇది దేవుడు సృష్టించిన సృష్టి. ఆ మార్గంలో నడుస్తున్నాడు చిత్రకారులు, శిల్పి. కరెక్టేనా సార్? కాబట్టి మీ యొక్క చిత్రాలు ప్రతి చిత్రంలో కూడా ఒక మంచి ఏంటది సంస్కృతి కనబడుతుంది. ఒక సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి ఏంటి, మనమంటే ఏంటి, మన జీవన శైలి ఏంటి, మనం ఎలా భయం భక్తితో జీవించాలి. ఒక నమ్మకమైన రామునికి మంచి బంటు అంటే మన శ్రీహారి. ఆయన రూపాన్ని కూడా మీరు ఇక్కడ అద్భుతంగా చిత్రీకరించారు. ఇట్లా రామ లక్ష్మణుని చిత్రీకరించారు. అన్న తమ్ముల ప్రేమలు ఇలా ఈ మధ్యలో ఇప్పట్లో కొద్ది వరకు తెలియక ప్రేమలు అనేది కొద్ది కనుమరుగవుతుంటాయి. కానీ ఈ చిత్రాల కన్నా అయ్యో మన సంస్కృతి ఇదా, మన తత్వం ఇదా, మనం ఇలానా అని మీరు మరోసారి నేర్పించారు సార్. చాలా నమస్మాన్యాలు సార్. ఎందుకంటే ఇది చాలా అవసరం మన భారతదేశం. మన సంస్కృతిని, మన మూలాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.
మన చిత్రాల ద్వారా తెలియపరచాలి, మనము ముందుకు తీసుకెళ్ళాలి. నవతరాన్ని ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ఎన్ని పెద్ద పెద్ద మోడల్స్ వచ్చినా, ఇవన్నీ ఒక చిత్రకారుడు ఫస్ట్ చిత్రీకరిస్తేనే అవి వచ్చాయి సార్. చిత్రీకరించిందే అవి రాదు. ఈ చైర్ అయినను, ఈ లైట్ అయినను, వెలుగైనను, ఏదైనా ఫస్ట్ దానికి మూలం చిత్రకారుడు. ఆ మూలం చిత్రీకరించడం, రూపము ఇదంతా చేసింది. కనుక మీ ప్రతి అద్భుతమైన చిత్రానికి మరోసారి నమస్కారాలు తెలియపరచుకుంటూ, మీరు ప్రేక్షకులకు ఏదో 2 మాటలు పిల్లలకు, నవతరానికి ఎట్లా అని చెప్పండి సార్. ఈ చిత్రలేఖనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. కొంచెం పెద్ద చిత్రకారులు అయినటువంటి రాజయ్య గారు, శేషగిరిరావు గారు, శ్రీనివాసులు గారు, కోయిటరాజు గారు అనేటువంటి పెద్ద పెద్ద చిత్రకారుల దగ్గర వారు వేసినటువంటి చిత్రాలు అవి చూసి నేర్చుకోవడం జరిగింది. వారు వేసినటువంటి చిత్రాలలో కూడా భారతీయ సంస్కృతి ఎక్కువగా కనపడేది. దాని మూలంగా మన పిల్లలు మర్చిపోతున్నటువంటి మన సంస్కృతిని ఈనాటి యువకులకు, బాలలకు తెలియజేయటం కోసం ఎవరైనా కొంతమంది కృషి చేస్తే బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పెద్దలను కూడా ఆదర్శంగా తీసుకొని ఈ చిత్రాలని చిత్రించడం జరిగింది. అయితే చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ ఇందులో ఉన్నటువంటి భావాన్ని చక్కగా ఆనందిస్తూ, ఆకలించుకుంటూ సంతోషపడుతున్నారు. ఈ నా కృషి కొంత చిన్న ఫలితాన్ని ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన మాటలు, సందేశాలను అందించారు. ఎందుకంటే నవతరానికి మీలాంటి వాళ్ళే స్ఫూర్తి. మీకు మీ గురువులు స్ఫూర్తి అయితే మీరు మాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తిదాయకతో మేము ముందుకు వెళ్తూ, మరి చిత్రలేఖనం అనేది శిల్పలేఖనమైనను, శిల్పాలైనను, ఏదైనా కళాత్మకమైన భావాలతోటి నవతరానికి అందిస్తూ, ఒక క్రమశిక్షణను, ఒక డిసిప్లిన్ను ఒక చిత్రకారుడు, ఒక శిల్పి, ఒక కళాకారుడే తెలియపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా మీరు అద్భుతమైన చిత్రాల ద్వారా మహాదేవుణ్ణి, మరి ఒక అన్నదమ్ముల అనుబంధాన్ని, ఒక తల్లి కొడుకున అనుబంధాన్ని ప్రతి ఒక్కటి చిత్రీకరించి, గోవులను, తర్వాత మరి అదే కాకుండా ఎన్నో వృక్షాలను చాలా అద్భుతంగా చిత్రీకరించి ఒక భారతదేశ సంస్కృతిని మీరు తెలియపరిచినందుకు మరోసారి నమస్కారాలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. Please come and see to State Art Gallery, the great master of B.A. Reddy sir paintings, excellent of paintings. Please come visit, and buyers please come and buy the paintings also. Very excellent of paintings. This all the Indian traditional parts. Thank you very much, my dear friends. Please come. Thank you sir once again.